ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 27వ తారీఖు అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్స్పైరీ లేదు, రేపు ఉంది ఎక్స్పైరీ. ఏది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మంత్లో లాస్ట్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో థర్స్డే మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మంత్లో మిగతా వీక్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, వాటిలో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ బుధవారం జరుగుతుంది. ఇక ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే మనకి ఇక్కడ ఈ యొక్క ఇన్ఫోసిస్, విప్రో రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1% కంటే కింద క్లోజ్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వీక్గా ఉంది. డాక్టర్ రెడ్డిస్ కూడా వీక్గా ఉంది. అండ్ బ్రాడర్ సెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకున్నట్టయితే చాలా వాటికి ఏంటంటే మనకి నెగిటివ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకి మీడియా, పిఎస్యూ బ్యాంక్ అండ్ ఐటీ. పిఎస్యూ బ్యాంక్ మంచి ర్యాలీ చేసింది అనుకున్నాం, 3.5 దాకా వన్ డేలో. అక్కడ నుంచి కూడా కొద్దిగా కరెక్షన్ తీసుకుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఐటీ, బ్యాంక్ అండ్ ఫార్మా అక్కడ నుంచి కూడా మిడ్ క్యాప్ అయితే ఫ్లాట్ గా ఉంది. ఓకే, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ నిఫ్టీ స్లైట్ బెరిష్ గా క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ లో మనకి డిఫెన్స్ ప్లేయర్, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్, రియాలిటీ కూడా పాజిటివ్ గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అఫ్ కోర్స్ ఎనర్జీ కూడా కొద్దిగా పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ ఉంది. ఓవరాల్ గా అంత అగ్రెసివ్ సెల్లింగ్ లేదు, బట్ స్టిల్ కొద్దిగా సెల్లర్స్ డామినేషన్ కనిపిస్తుంది. ఐ మీన్ ఏంటంటే ఎక్కువగా పడిపోయిన సెక్టార్స్ కొద్దిగా కనిపిస్తున్నాయి. బట్ చూడండి, స్ట్రెంత్ 1% లోపు కూడా లేదనమాట. ఇక్కడ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ రెండు వైపులా లేదు. అందుకే మనకి ఇదంతా కూడా సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పేసి అక్కడ రిఫ్లెక్ట్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. ఇక గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది. విక్స్ తగ్గిందంటే దట్ ఈస్ స్టేబుల్ అనమాట. ఇక ఫ్రాన్స్ నెగిటివ్ గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఏషియా మార్కెట్ నిక్కీ, జపాన్ నెగిటివ్ గా ఉంది. సౌత్ కొరియా నెగిటివ్ గా ఉంది. అండ్ ఇక టాప్ గెయినర్స్ లో మనం చూసుకున్నట్టయితే హాంకాంగ్ అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ గా కనిపిస్తుంది. బట్ ఇది అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం అక్కడ ట్రేడింగ్ వ్యూలో. అండ్ యూరప్ స్టాక్ మార్కెట్ వచ్చేసరికి పాజిటివ్ గా ఉంది. యుఎస్ మార్కెట్ కొద్దిగా పాజిటివ్ గా కనిపిస్తుంది. రష్యా పాజిటివ్ గా ఉంది. డౌ జోన్స్ యుఎస్ కి సంబంధించిన మార్కెట్ పాజిటివ్ గా కనిపిస్తుంది. జర్మనీ కూడా పాజిటివ్ గా అయితే కనిపిస్తుంది. లండన్ కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది. సో బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒక రకంగా ఏంటంటే పాజిటివ్ యాక్టివిటీ ఉంది ఓవరాల్ గా, బట్ అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు. ఇది కూడా మనకి సైడ్ వేస్ మార్కెట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ యొక్క ఫ్రాన్స్ ఒకటే 1% నెగిటివ్గా దగ్గరగా ఉంది. హాంకాంగ్ 1%కి దగ్గరగా పాజిటివ్గా ఉంది. మిగతా అన్ని కూడా 0.5% ఆ లోపు ఏంటంటే ట్రేడ్ అనేది జరుగుతుంది, విచ్ రిప్రజెంట్స్ ఏంటంటే బ్రాడర్ సెన్స్ లో మనకి సైడ్ వేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిన్నటి ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క యుఎస్ కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. బిల్డింగ్ పర్మిట్స్ నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ చూస్తే సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా కూడా నెగిటివ్ గా ఉంది. అండ్ న్యూ హోమ్ సేల్స్ నెగిటివ్ గా ఉంది. అన్ని కూడా యుఎస్ కి సంబంధించిన డేటా నిన్నటి రోజుంది మొత్తం నెగిటివ్ గా కనిపిస్తుంది. అది రిఫ్లెక్ట్ అయింది చార్ట్ లో కూడా చూద్దాం. ఇకపోతే మనకి కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఈ రోజు డేటా అనేది ఈవినింగ్ 6 o'clock రావడం జరుగుతుంది. ఇది ఫండమెంటల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అదేవిధంగా అఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ గురించి కూడా డేటా అనేది 8 o'clock రావడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా మనం ఏంటంటే వాచ్ చేయాల్సి ఉంది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి క్రూడ్ ఆయిల్ అయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. సో అది స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా ఇండియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం రీసెంట్గా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి లాస్ట్ 4-5 days నుంచి కూడా ఈ యొక్క నిఫ్టీ అనేది లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. మొత్తం మీద నెగిటివ్గా క్లోజ్ అవుతుంది. బట్ లాస్ట్ 2 daysలో అంత అగ్రెసివ్ లేదు కానీ బట్ స్టిల్ నెగిటివ్గా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటే ఫస్ట్ 2 days మనకి ఈ యొక్క లాంగ్స్ ఎగ్జిట్ అయ్యారు. దాని తర్వాత కంప్లీట్గా ఏంటంటే మనకి 4 days నుంచి కూడా షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో జస్ట్ ఏంటంటే మనం దీన్ని రిఫరెన్స్ పర్పస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఇక ఫీచర్స్ బిల్డప్ అనేది మనం చూసుకున్నట్లయితే అండ్ లాంగ్ అండ్ షార్ట్ కవరింగ్ మనం చూస్తే 10% అనేది కనిపిస్తుంది. అండ్ షార్ట్ వచ్చేసరికి షార్ట్ సైడ్ వచ్చేసరికి 17% అనేది కనిపిస్తుంది. ఈ రెండు కలిపి యాడ్ చేశాడు ఇక్కడ ఐ థింక్. ఓకేనా, సో ఎనీహౌ ఇక్కడ చూస్తే కొద్దిగా షార్ట్ సైడ్ డామినేషన్ అనేది కనిపిస్తుంది. బట్ అగ్రెసివ్ డిఫరెన్స్ అనేది లేదు ఇక్కడ. ఇదేమో దగ్గర 18% ఉంటే ఇదేమో 11% ఉంది. సో అగ్రెసివ్ డిఫరెన్స్ లేదు. బట్ స్టిల్ ఈ యొక్క షార్ట్ సైడ్ అనేది బిల్డప్ అనేది డామినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఈక్వల్ వెయిటేజ్ ఉన్న నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూస్తే ఐచర్ మోటార్ నిన్న ఏంటంటే టెస్టింగ్ కోసం నేను 1-2 షేర్లు అనేది బై చేశాను. ఇది 4.5% దగ్గర. దాని తర్వాత 0.5% ఎప్పుడైతే డ్రాప్ అయిందో నేను ఎగ్జిట్ అయ్యాను. ఇది మార్కెట్లో ఏం జరుగుతుందంటే ముందుకు వెళ్తున్నాయి. ఇది డే ట్రేడింగ్లో అక్కడ నుంచి కూడా డ్రాప్ అవుతున్నాయి అనమాట. ఆ హైని బ్రేక్ చేసి కంటిన్యూషన్ జరగట్లేదు. సో ఎందుకంటే మార్కెట్ ఓవరాల్గా నెగిటివ్ సెంటిమెంట్ లేదా సైడ్ వేస్లో ఉంది కాబట్టి
వీడు ఏం చేస్తున్నారంటే ఈ స్టాక్కి ఏదైనా న్యూస్ వచ్చినా లేకపోతే ఫండమెంటల్గా ఏదైనా బ్రేక్అవుట్ జరిగినా స్ట్రాంగ్గా పైకి వెళుతున్నారు కానీ స్టేబుల్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు గమనిస్తే స్టాక్స్ అన్ని కూడా ఎంతో కొంత పుల్ బ్యాక్ స్ట్రాంగ్గా తీసుకుంటున్నట్టు మనం చూడొచ్చు. ఇక నెస్లే ఇండియా కానీ హీరో మోటార్ ఇవన్నీ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా కన్స్యూమర్స్, టైటాన్, అపోలో ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ అనమాట, మనకి 50-50 సైడ్ వేస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఇవన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. రీసెంట్గా బలరామ్ చిమ్నీస్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళింది. అండ్ డెల్టా కార్పు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు వచ్చింది. మణప్పురం కూడా బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఒకవేళ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయనుకోండి, వాటిలో మనం ఏంటంటే ఈ యొక్క ఈక్విటీ అనేది ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. అదేవిధంగా ఎఫ్ఎన్ఓ సెక్టార్ నుంచి సెగ్మెంట్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా ఈరోజు రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అది మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్యూజువల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది డిక్సన్లో అండ్ బజాజ్ ఆటోలో కూడా. మనం చూస్తే బజాజ్ ఆటో ఎక్కువ సార్లు కనిపిస్తుంది అండ్ బజాజ్ ఫైనాన్స్ కూడా కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఐచర్ మోటార్స్, ఆటో సెక్టార్ కనిపిస్తుంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్, ఐచర్ మోటార్. ఓకే, సో ఈ యొక్క మోటార్ సెక్టార్లో కొంత మొమెంటం అయితే వచ్చినట్టుంది అండ్ అందుకని మనకి ఏంటంటే ఈ యొక్క అన్యూజువల్ వాల్యూమ్స్ యాక్టివిటీ అనేది దీంట్లో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్. ఎందుకంటే దీన్ని లైవ్లో ట్రాక్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం లైవ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి. అండ్ ఎఫ్ఐఎస్ వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ షార్ట్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ప్రొప్రైటరీ డిఐస్ అందరూ కూడా షార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక క్లయింట్ లాంగ్ బిల్డప్ అనేది చేసినట్టు తెలుస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక క్యాష్ మార్కెట్ డేటా అనేది మనం చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ ఇంటెన్సిఫైగా సెల్ చేస్తున్నారు, బట్ కొద్దిగా తగ్గించారు. 693 crores మాత్రమే సెల్లింగ్ చేశారు అండ్ డిఐఎస్ అయితే డిఫెండ్ చేశారు. 714 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ మనం చూసుకున్నట్టే 21 crores అనేది ఓవరాల్ గా ఇన్ఫ్లో అనేది జరిగింది, విచ్ ఈస్ స్లైట్ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ ఓవర్ వ్యూ అనేది తీసుకుంటే స్టిల్ అగ్రెసివ్ గా కాల్స్ అయితే సెల్ చేసినట్టు కనిపిస్తుంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. అండ్ 19,800 ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్, మనకి 19,600 అంత అగ్రెసివ్ సపోర్ట్ లేదు అండ్ ఆఫ్ కోర్స్ 19,500 దగ్గర కొద్దిగా పుట్స్ సపోర్ట్ అంటే సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగ్రెసివ్గా రెసిస్టెన్స్ ఉంది కానీ అగ్రెసివ్గా సపోర్ట్ అయితే లేదు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్రాడర్ వ్యూలో చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు అండ్ 45,000 అనేది మనకు ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్. సో 44,500 రౌండ్ నంబర్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బిగ్గర్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,000 దగ్గర కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ట్రాడల్ ప్లే అనేది జరుగుతుంది. 19,800 దగ్గర ఎక్కువ మంది కాల్ పుట్ సెల్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ మనకి 19,900 రెసిస్టెన్స్, 19,700, 19,750 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చూపిస్తూ ఉంది. అండ్ బ్రాడర్ పిక్చర్ అనేది మనం తీసుకుంటే స్టిల్ దీంట్లో ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మిడ్ క్యాప్ దీంట్లో స్లైట్గా బుల్లిష్ వ్యూతో ఉన్నారు, ఎక్కువ మంది పుట్స్ సెల్ చేశారు. బట్ ఎనీహౌ మనకి ఇమీడియట్గా 9,200 రెసిస్టెన్స్ ఉంది అండ్ 9,100 అండ్ ఆఫ్ కోర్స్ 9,000 దగ్గర కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మన విక్స్ అనేది చూసుకున్నట్టయితే బెంచ్ మార్క్ లోపల మనం ప్రీవియస్గా హై అనేది బెంచ్ మార్క్ అనేది పెట్టుకున్నాం, లోపల ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ గుడ్. దెర్ ఈజ్ నో అన్సర్టనిటీ. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి రైజ్ అవుతుంది స్లోగా. మనకి ఎప్పుడైతే విక్స్ రైజ్ అవుతుందో ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది ఇన్ఫ్లేట్ అవుతాయి అనమాట, ఉన్నదానికంటే కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో అది గమనించండి. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనేది డ్రా చేసుకున్నామో ఆ సపోర్ట్ దాకా రావడం అనేది జరిగింది. ఆ సపోర్ట్ను బంబార్డ్ చేశాడు. ఓ రకంగా ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిన దగ్గర నుంచి స్లోగా ఇక్కడ సపోర్ట్ దగ్గర కొద్దిగా రికవరీ తీసుకున్నాడు, బట్ ఆగలేదు ఇక్కడ కూడా. దాని తర్వాత ఇప్పుడు హారిజెంటల్గా ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది, అది మనకి 33,620. ఓకేనా, ఆ లెవెల్ దగ్గర కొద్దిగా రికవర్ అనేది తీసుకుంటున్నారు. ఆ లెవెల్ని బొంబార్డ్ చేసి కొద్దిగా రికవర్ అనేది తీసుకున్నారు. బట్ స్టిల్ ఏంటంటే మనకి నెగిటివ్గానే కనిపిస్తుంది, ఎటువంటి ట్రెండ్ రివర్సల్ అనేది కనిపించలేదు. ప్రస్తుతం అయితే ఒక 22 పాయింట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే సో బ్రాడర్ పిక్చర్లో మనకి స్టిల్ ఏంటంటే వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం అనుకున్నాం కదా ఈ యొక్క ట్రెండ్ లైన్స్ అనేది అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి. సో ఇక్కడ మనకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 19,733 ఇమీడియట్ రెసిస్టెన్స్ అది. అదేవిధంగా మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 19,600. ఇదే ఓపెన్ ఇంట్రెస్ట్, ఇదే స్ట్రక్చర్. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే 19,800 అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో మనకి సేమ్ ఇమీడియట్ గా రెసిస్టెన్స్ వచ్చేసరికి 44,935 అండ్ రౌండ్ నెంబర్ వచ్చేసరికి 45,000
45,000. అదేవిధంగా సపోర్ట్ వచ్చేసరికి మనకి 44,500 అండ్ 44,400. ఇవి ఇమీడియట్ కున్న సపోర్ట్ లెవెల్స్. మార్కెట్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది క్లియర్ గా కనిపిస్తుంది నిన్న డేటా ప్రకారం. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,912 అండ్ 20,000 అనేది మనకున్న రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసరికి 19,707 అండ్ 19,600 ఇది ఫిన్ నిఫ్టీలో. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనకి 9,235 మాత్రమే కన్సిడర్ చేద్దాం రెసిస్టెన్స్ గా. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ 9,200 దగ్గర కూడా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది స్ట్రాంగ్ గా. అండ్ దాని తర్వాత 9,100 మనకి ఇమీడియట్ గా ఉన్న సపోర్ట్ అన్నమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే అండ్ కొద్దిగా చూడండి క్లారిటీ కోసం నేను ఏం చేశానంటే ఈ లెవెల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి మార్క్ చేశాను, హిస్టరీ నుంచి కాకుండా. మనం చూస్తే ప్రీవియస్ గా ఒక సపోర్ట్ పాయింట్ అనేది కనిపిస్తుంది 19,552. ఓకే, ఆ పాయింట్ నుంచి కూడా కొద్ది కన్సల్టేషన్ తీసుకుని పైకి వెళ్ళింది, ఇమీడియట్ సపోర్ట్. అండ్ దాని తర్వాత 19,183. దాని తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ గ్యాప్ 18,974 ఈ యొక్క సపోర్ట్ లెవెల్స్ అనేది మార్క్ చేశాను క్లారిటీ కోసం. దాని తర్వాత మనం ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. ట్రెండ్ లైన్ ఈ యొక్క స్వింగ్ దగ్గర నుంచి కూడా ఇక్కడ నుంచి మార్క్ చేస్తున్నాను బ్రాడర్ సెన్స్ లో. ఇక్కడ చూస్తే ప్రస్తుతం అయితే ఎగ్జాక్ట్ గా ట్రెండ్ లైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది మనకి. ఓకేనా, ట్రెండ్ లైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే ట్రెండ్ లైన్ కలర్ అనేది కొద్దిగా తగ్గిద్దాం. రైట్, ఇక చూడండి ట్రెండ్ లైన్ దగ్గర ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ లో గ్యాప్ డౌన్ అనేది జరిగింది మనకి. దగ్గర 50 పాయింట్ల గ్యాప్ డౌన్ జరిగింది. ప్రస్తుతం స్టిల్ 50 పాయింట్లు నెగిటివ్ గా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఇది 52 పాయింట్లు వచ్చింది ప్రస్తుతానికి. అండ్ లాస్ట్ 3 days కూడా మనకి న్యూట్రల్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. పెద్ద అగ్రెసివ్ గా కనిపించట్లేదు కానీ న్యూట్రల్ గా కనిపిస్తుంది. అండ్ 19,616 గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసరికి 19,664. సో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది దగ్గర ఒక 40 నుంచి 50 పాయింట్లు అనేది నెగిటివ్ గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ డౌన్ అనేది స్లైట్ గా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫాలో అప్ ఉంటుందా ఉండదా అనేది మార్కెట్ లో నిర్ణయిస్తుంది. కానీ మనం ఈ యొక్క గ్యాప్ డౌన్ అయితే స్మాల్ గా ఉండేటట్టు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ దగ్గర ట్రేడ్ అవుతున్నాం. సో అండ్ ఇమీడియట్ సపోర్ట్ కూడా ఉంది. సో చూద్దాం, ప్రాబబ్లీ ఇక్కడ ఏదన్నా సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి కూడా షార్ట్ టర్మ్ కోసం అట్లీస్ట్ ఒక స్మాల్ ర్యాలీ అనేది ఇస్తుందేమో. బట్ స్టిల్ అయితే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క ఫిబొనాకీ టూల్ అనేది చూడండి, ఇక్కడ నుంచి డ్రా చేస్తున్నాను నేను ఈ యొక్క హైకి. సో ప్రస్తుతం అయితే మనకి గోల్డెన్ రేషియోలో ఉన్నాం, 50% 618 రిట్రేస్మెంట్ లెవెల్లో ఉన్నాం. అట్లీస్ట్ ఒక రికవరీ అన్నా రావాలి. బట్ గ్లోబల్ గా ఎక్కడ కూడా సపోర్ట్ అయితే లభించట్లేదు గ్లోబల్ క్యూస్ నుంచి. అందుకని మార్కెట్ లో స్టిల్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక మార్కెట్ స్ట్రక్చర్ ఆస్కిలేటర్ ఇండికేటర్ ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీ అనేది చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ సెల్ అనేది స్టిల్ సజెస్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీలో వచ్చేసరికి న్యూట్రల్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ సంబంధించిన అంశాలు. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.